లలితా త్రిపుర సుందరి దేవి నమః. ఈరోజు ఒక అద్భుతమైన రహస్యం తెలుసుకుందామండి. మరణం లేని అమృతాన్ని తాగిన దేవతలు కూడా ప్రళయకాలంలో చనిపోతారన్నమాట. కానీ లోకాలను బూడిద చేసే భయంకరమైన విషాన్ని మింగిన ఆ పరమశివుడు మాత్రం ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడు. మృత్యువుకే మృత్యువుగా ఆయన ఎలా నిలిచాడు? దీనికి కారణం శివుడి శక్తి అనుకుంటున్నారా? కాదు. ఆయన సతీమణైనటువంటి మన జగన్మాత పార్వతీదేవి మెడలోని మాంగల్య బలం, ఆమె చెవులకున్న దివ్యమైన తాటంకాల మహిమ. తాటంకం అంటే దుద్దులు అనమాట. ఆ తాటంకాల మహిమ, దీని గురించే ఆదిశంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో 28వ శ్లోకంలో వివరించారు. మరి పరమశివుని ప్రాణాలను కాపాడిన ఆ తల్లి తాటంక మహిమను కొనియాడే ఈ పరమ పవిత్రమైన 20వ శ్లోకాన్ని మనమందరం భక్తితో శ్రవణం చేద్దాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుభరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. విన్నారు కదా? ఆహా, ఎంతటి అద్భుతమైన భావం అండి. ఆ లోకేశ్వరి మాంగల్య బలం ముందు ఆ కాలయముడు కూడా తల వంచాల్సిందేనని శంకరులు ఎంత గొప్పగా చెప్పారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుభరిణి. సుధా అంటే అమృతము, అపి అంటే కూడా, ఆస్వాద్య ఆస్వాద్య అంటే అది తాగిన తర్వాత, ఆస్వాదించిన తర్వాత, ప్రతిభయ అంటే భయాన్ని తొలగించేది అని అర్థం. జరా, జరా అంటే వృద్ధాప్యం అన్నమాట. వృద్ధాప్యము, మృత్యు అంటే మరణము, హరిణి అంటే తొలగించేది అని, అంటే వృద్ధాప్యాన్ని మరణాన్ని తొలగించేది అని అర్థం. సుధామపి ఆస్వాద్య అంటే దేవతలు అమృతాన్ని ఆస్వాదించినప్పటికీ, అంటే తాగినప్పటికీ. అలాగే ప్రతిభయ జరా మృత్యు హరిణి, ముసలితనం మరణం అనే భయాన్ని తొలగించేటువంటి అని అర్థం అనమాట. అంటే భయంకరమైన ముసలితనాన్ని మరణాన్ని పోగొట్టే శక్తి ఆ అమృతానికి ఉన్నప్పటికీ అని ఈ పాదం అర్థం అన్నమాట. ఇక విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశదః. విపద్యంతే అంటే నశిస్తారు అని, అంటే మరణిస్తారు అని. విశ్వే అంటే తెలుసు అందరూ, విధి బ్రహ్మ, శతమఖ అంటే ఇంద్రుడు, ఆద్య మొదలైన వాళ్ళు అని అర్థం అనమాట. దివిశద అంటే దేవతలు అనమాట. అంటే ఏంటంటే బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా నశిస్తారు అని అర్థం. అమృతం తాగిన దేవతలు చివరికి మరణిస్తారు. అట్లాగే బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా నశిస్తారు. అంటే బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ప్రళయకాలంలో నశించిపోతున్నారు అని అర్థం అన్నమాట. ఇక మూడో పదానికి వెళ్తే కనుక కరాళం యక్ష్వేళం కబళిత వత కాల కలన. కరాళం అంటే భయంకరమైనటువంటి, యక్ ఏది ఏదైతే, క్షేళం అంటే కాలకూట విషం అన్నమాట. కబళిత వత మింగినవాడు అని. ఎవరండి? ఆ పరమశివుడు. కాలకలన కాలాన్ని కూడా లెక్క చేయనటువంటి అని అర్థం. అంటే భయంకరమైన కాలకూటాన్ని విషాన్ని మింగినటువంటి శివుడు అని. అంటే లోకాలను దహించి వేసే భయంకరమైన ఆలాహల విషాన్ని మింగినప్పటికీ కూడా కాలకలన నశంభో అంటే పరమశివునికి మాత్రం కాలం చెల్లడం అనేది లేదు. ఎందుకు? ఆయన చిరంజీవిగానే ఉన్నాడు. ఎందుకుట? 4వ పాదం నా శంభో తన్మూలం తవ జనని తాటంక మహిమ. నా కాదు, శంభో శివుడికి, తత్మూలం దానికి కారణం ఏంటంటే తవ, తవ అంటే నీ, అమ్మా, అమ్మా నీ అని అర్థం. జనని ఓ తల్లి, అమ్మా జనని ఓ తల్లి, తాటంక చెవి కమ్మలు, మహిమ తాటంక చెవి కమ్మలు మహిమ. అంటే శివుడు చనిపోకపోవడానికి, కాలం చెల్లకపోవడానికి కారణం నీ తాటంకాల మహిమ అని అర్థం అన్నమాట ఈ 4వ పాదానికి.
అంటే ఓ తల్లి దానికి కారణం నీ చెవులకు ఉండేటువంటి ఆ తాటంకాలంటే ఆ దుద్దుల మహిమ మాత్రమే, అంటే నీ మాంగల్య బలమే ఆయన్ని కాపాడుతోంది అని దీనికి అర్థం అన్నమాట. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి తాటంకాలంటే చెవి కమ్మల యొక్క మహిమను వర్ణిస్తూ ఉన్నారండి. వీటి దర్శనమే అపమృత్యు నివారకముట. స్త్రీలకు మాంగల్య దోషం ఉంటే గనక ఆ అఖిలాండేశ్వరి దేవి శ్రీచక్ర స్వర్ణ తాటంక దర్శనం గనక చేస్తే ఆ మాంగళ్య దోషం తొలగిపోతుందని పెద్దలు కూడా చెప్తున్నారండి. మరి దీనికి ఇంకా అర్థం ఏంటంటే, విపులంగా ఈ శ్లోకం మనకు ఒక గొప్ప నిజం చెబుతోంది. ఏంటంటే, దేవతలు అమృతం తాగితే చావు ఉండదని భావించారు. కానీ నిజానికి అమృతం తాగిన బ్రహ్మ, ఇంద్రుడు లాంటి దేవతలు కూడా కాలం వచ్చినప్పుడు నశించిపోతారు. అయితే ఒక్కసారి ఆలోచించండి. కానీ పరమశివుడు మాత్రం లోకాలను దహించే కాలకూటాన్ని విషయాన్ని తాగినా కూడా నేటికి మరణం లేకుండా ఉన్నాడు. దేనికి? దీనికి అసలు కారణం ఏంటంటే, అక్కడే ఈ శ్లోకం ఒక గొప్ప రహస్యాన్ని మనందరికీ చెబుతోంది. ఏంటంటే, శివుడు తన శక్తితో కాదు, అమ్మవారి కటాక్షంతోనే బ్రతికాడన్నమాట. ఆయన భార్య అయినటువంటి ఆ పార్వతీదేవి నిత్య సుమంగళి. ఆమె చెవులకు ధరించినటువంటి ఆ తాటంకాలు, ఆ చెవి కమ్మలు సాక్షాత్తు సూర్యచంద్రుల స్వరూపాలట. కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ఉన్నాయట వాటికి. అందుకే కాలం, మరణం, ప్రమాదం ఇవి శివుడికి ఏమీ చేయలేకపోయాట ఆయన్ని. ఆ తల్లి మాంగల్య బలం అంత శక్తివంతమైంది కాబట్టే ఆ కాలయముడు కూడా శివుణ్ణి ఏమీ చేయలేకపోయాడనమాట. అంటే భర్త ప్రాణాలకు భార్య సౌభాగ్యమే రక్ష అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే, పూర్వం దేవతలు, రాక్షసులు ఈ అమృతం కోసం సముద్రాన్ని చిలికారు కదా. అప్పుడు అమృతం తాగితే చావు ఉండదని వాళ్ళు అనుకున్నారు. కానీ అమృతం కంటే ముందు ఏమైందంటే, ఆ భయంకరమైనటువంటి హాలాహలం అనే విషయం పుట్టింది కదా. అది చూసి అందరూ భయపడిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటారు. అప్పుడు ఇంకా పరమశివుడు ఆ విషయాన్ని మింగే ముందు ఒక్కసారి అమ్మవారి వైపు చూస్తాడట. అప్పుడు ఆ అమ్మవారు, నా సౌభాగ్యం గట్టిది స్వామి, మీరు తాగండి అని చెప్పి ఆవిడ కనుసేగ చేయంగానే ఆ విషయాన్ని మింగేసి కంఠంలోనే ఆపేస్తాడనమాట పరమశివుడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ తర్వాత అమృతం తాగిన దేవతలు కూడా ఆ కాలం ముగిశాక చనిపోయారు. కానీ విషం తాగినటువంటి ఆ శివుడు మాత్రం ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు. ఎందుకు? ఆయన అమృతం తాగలేదు కదా. మరి దానికి కారణం ఆయన భార్య అయినటువంటి ఆ పార్వతీదేవి, ఆ జగన్మాత అన్నమాట. ఆమె నిత్య సుమంగళి. ఆమె ధరించినటువంటి ఆ తాటంకాలు సాక్షాత్తు మంగళసూత్రంతో సమానం అన్నమాట. ఆ తల్లి మంగళసూత్రం అంత శక్తివంతమైనది కాబట్టి విషం కూడా శివుణ్ణి ఏమి చేయలేకపోయింది. ఆ తల్లి సౌభాగ్యమే తండ్రికి రక్ష అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏంటంటే, ప్రాణాలను రక్షించేది మందులు లేదా అమృతం కాదు, కేవలం ఆ జగన్మాత అనుగ్రహము మరియు ఆమె సౌభాగ్య శక్తి మాత్రమే. శివుడు మృత్యుంజయుడు అయ్యాడంటే అది కేవలం ఆ అమ్మవారి తాటంక మహిమే అని అర్థం అన్నమాట. ఇక ఈ శ్లోకం ఇచ్చేటువంటి ఒక గొప్ప సందేశం ఏంటంటే, మనందరికీ భారతీయ ధర్మంలో స్త్రీ ధరించే బొట్టు, కాటుక, గాజులు, ముఖ్యంగా చెవి కమ్మలు కేవలం ఇవన్నీ అలంకారం కాదండి. అవి భర్తకు ఆయుష్నిచ్చే రక్షా కవచాలు. ఈ శ్లోకం మనకు చెప్పేది ఒక్కటే, ఏ ఇంట్లో అయితే స్త్రీ గౌరవించబడుతుందో, ఏ ఇల్లాలైతే నిండుగా అలంకరించుకుని మహాలక్ష్మిలా ఉంటుందో, ఆ ఇంట్లో అపమృత్యు భయం ఉండదు. మన జీవితంలో కూడా ఇదే నిజమండి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, అమ్మవారి కటాక్షం లేకపోతే కనుక అది నిలవదు. కానీ ఆమె దయ ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మనం దాటిపోతామట. ఆపదల్లో ఉన్నప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఉపాయాల కంటే గనక మనం ఆ దైవశక్తిని, అమ్మవారిని గనక నమ్ముకుంటే ప్రాణాపాయం నుంచి మనమందరం బయటపడవచ్చనమాట. అదండి ఈ శ్లోకంలోని నిగూఢ రహస్యం. భర్త క్షేమాన్ని కోరే ప్రతి ఇల్లాలు, మాంగల్య బలం కావాలనుకునే ప్రతి సోదరి పఠించాల్సినటువంటి దివ్యమైన శ్లోకం ఇది. అమ్మవారి కరుణ ఉంటే కనుక మృత్యువు కూడా మన దరి చేరదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అమృతం శరీరానికి రక్షణ ఇస్తే గనక అమ్మవారి మాంగల్యం ప్రాణానికే కవచంలా నిలుస్తుంది. అదండి ఈ శ్లోకంలోని పరమార్థం. అమ్మవారి నిత్య సుమంగళి తత్వాన్ని స్మరిస్తే గనక మన ఇంట్లో కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు,
తాండవిస్తాయండి. మరి ఆ తల్లి తాటంక మహిమ మనందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన విషయాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ శ్లోక మహిమ మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ శ్లోకాన్ని నిత్యం పఠించండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.